జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్యామ ఈ కేసుని వదిలిపెట్టేలా లేదు. నన్ను పట్టించేంతవరకు నిద్రపోయేలా లేదు. ఈరోజు పోలీసులు నా ఇంటి వరకు వచ్చారు. రేపు నన్ను స్టేషన్కి తీసుకెళ్లారని గ్యారెంటీ లేదు. నన్ను కోర్టు మెట్లు ఎక్కించేంతవరకు తీసుకెళ్లేలా ఉంది. దోషులు ఎవరో తెలుసుకోవాలని అన్ని రకాలుగా ట్రై చేస్తుంది. నేనే అని తెలిస్తే మాత్రం ఈసారి నన్ను క్షమించదు. కానీ వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. శ్యామ ఖచ్చితంగా వనజాక్షి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. తను నన్ను పట్టుకోవటానికి ముందే నేనే తనని ఫాలో అవుతూ వెళ్ళాలి. అనుక్షణం తను వేసే ప్రతి అడుగుని నేను గమనిస్తూ ఉండాలి. తన ప్లాన్ ఏంటో ముందే తెలుసుకోవాలి. అప్పుడు తనకి నేను దొరకకుండా సేఫ్గా ఉంటాను. కీ ద్వారా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ట్రై చేస్తే ఎలాంటి క్లూ దొరకలేదు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ట్రై చేస్తే ఇక్కడ దొరకలేదు. జీపీఎస్ ట్రాక్ ద్వారా ట్రై చేస్తే అలా కూడా దొరకలేదు. ఇంకా పట్టుకోవడానికి ఏమేం ఛాన్సెస్ ఉంటాయి? క్షమ, ఉమ్, నా గురించి నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా. అవునండి, మీరు క్షేమంగా ఉండాలి. అప్పుడే ఈ కుటుంబం బాగుంటుంది. నా గురించి నేను కూడా ఇంతలా జాగ్రత్త పడి ఉండను, ఇంత కేర్ తీసుకుని ఉండను. నేను బాగుండడం కోసం నువ్వు చాలా ట్రై చేస్తున్నావు. నిద్రాహారాలు మానేసి ఆలోచిస్తున్నావు. ఇప్పుడంటే ఎటువంటి ఆపద ప్రమాదం జరగకుండా బయటపడ్డామండి. ఫ్యూచర్లో ఏది రాకూడదని చెప్పే నేను ఇదంతా చేస్తున్నాను. సరే, మీరు వెళ్ళి పడుకోండి. నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర ఎలా పడుతుంది క్షమ? నువ్వు ఈ ఇన్వెస్టిగేషన్లో పడిపోయి నా గురించి పట్టించుకోవడం మానేసావు. అదేంటండి, నేను ఇది మీకోసమే కదా చేస్తుంది. లే క్షమ, ఈ ప్రాసెస్లో పడిపోయి మన ఇద్దరి మధ్య ఒక గ్యాప్ వచ్చేసింది. ఒకటి మిస్ అయిపోయింది. ఏం మిస్ అవుతుందండి? ఇది మిస్ అయిపోయింది. మన ఇద్దరి మధ్య ప్రేమ మిస్ అయిపోయింది శ్యామ. రోజు నువ్వు నా గుండెల మీద పడుకుని నా తలని మురుతూ కబుర్లు చెప్తూ ఉంటే నా శరీరం తేలిపోయి ఎప్పుడు నిద్రపోయానో ఎలా నిద్రపోయానో కూడా తెలిసేది కాదు. ఈ మధ్య నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. సారీ అండి, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నందుకు ఐమ్ రియలీ సారీ. నాకు కావాల్సింది సారీ కా శ్యామ, నీ ప్రేమ. వనజాక్షి చివరిసారిగా మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఉంది మేడం. మీరు విన్నారా సార్? విన్నాను మేడం. మీతో పాటు మళ్ళీ విని ఐడెంటిఫై చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఓకే సార్, విందాం. మేడం మీరా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను మేడం. ఇక్కడే అంటే ఎక్కడ? ఇంట్లోనా సంతలోనా? ఎక్కడున్నావో కరెక్ట్గా చెప్పు. ఏంటి మేడం అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఇక్కడే అంటే మా ఇంటి దగ్గరే ఉన్నానని అర్థం. సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాను సార్. మళ్ళీ కొంచెం రివైండ్ చేయండి. ఇక్కడే అంటే ఎక్కడ? ఇంట్లోనా సంతలోనా? ఎక్కడున్నావో కరెక్ట్గా చెప్పు. సర్లేండి, ఇంతకెందుకు ఫోన్ చేశారు? డబ్బులు ఇద్దామని. సార్, ఈ రికార్డింగ్ విన్నాక నాకు ఒకటి అర్థమైంది. వనజాక్షి వదినకి ఎవరో డబ్బిస్తామని చెప్పి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి రమ్మని చెప్పారు.
వదిన అక్కడికే వచ్చింది. అవును మేడం, మీరు కరెక్ట్గానే గెస్ట్ చేశారు. మాట్లాడింది లేడీ కదా, మరి అబ్బాయి ఎందుకు నా కారు తీసుకెళ్ళాడు? ఇది కూడా పాయింటే సార్. నాకు తెలిసి ఇది చిన్న అమౌంట్కు సంబంధించిన విషయం కాదు. చాలా పెద్ద మొత్తం లక్షల్లో ఇవ్వాలనుకుంటా. అవును సార్, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. వనజాక్షికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేక వేరే వ్యక్తితో యాక్సిడెంట్ చేయించి తనను అంతం చేయాలని చూశారనిపిస్తుంది. అందుకే వేరే వ్యక్తి కారులో వచ్చి డబ్బిస్తారని చెప్పింది కదా. అది ఓకే సార్, డబ్బు విషయమైతే మరి కేసులో నన్నెందుకు ఇరికించాలనుకున్నారు? అన్ని ఎవిడెన్సెస్ నాకు విరుద్ధంగా ఉండేలా ఎందుకు ప్లాన్ చేసుంటారు? ఈ కేసుకి సంబంధించి ఏ చిన్న క్లూ కూడా దొరకకుండా ఎందుకు జాగ్రత్త పడ్డారు? అదే అర్థం కావట్లేదు సార్. అసలు ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఏమీ తెలియడం లేదు. వాయిస్ క్లారిటీగా లేదు. ఫోన్ మాట్లాడింది ఎవరో గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. ఎన్ని రోజులు ఎవరో ఒక వ్యక్తి చేసుంటారనుకున్నాను, కానీ ఇప్పుడు ఒక లేడీ కూడా చేసుంటుందేమోననే అనుమానం వస్తుంది. ఆ లేడీకి వనజాక్షి వదినికి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో ఈ డబ్బులేంటి? అసలు యాక్సిడెంట్ చేసింది ఆ లేడీయేనా, లేకపోతే ఎవరై ఉంటారనేది నాకేం అర్థం కావడం లేదు. మేడం, మీరేం కంగారు పడకండి. ఇప్పుడే ఈ కేసు దారిలోకి వస్తుంది. ఈ కేసు విషయంలో ఇప్పటివరకు మీరు చాలా కష్టపడ్డారు. ఎక్కడ ఏ చిన్న ఆధారం కూడా దొరకలేదు. సీసీటీవీ ఫుటేజ్, జీపీఎస్, వీటి ద్వారా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ ఈ కేసును మలుపు తిప్పే చిన్న క్లూ ఇచ్చింది. మనకు ముందు డబ్బిస్తానన్న లేడీ ఎవరో తెలిస్తే కేసును సగం వరకు పూర్తి చేసినట్టే అవుతుంది. అవును సార్, ఆ డబ్బు విషయం తేలితేనే అన్ని నిజాలు బయటపడతాయి. ఇది తెలియాలంటే వనజాక్షి వదిన కోలుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.